అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు దుంపదించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకనొక దుర్ముహూర్తాన మాస్టర్ గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే కూరగాళ్ళు అందరు వచ్చిర్రు రారా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది కోటి ఏంద్రా? బడి బడి సరే, ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడుగుండ్రి సార్. అరే మార్కండేయ శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచినావా బిడ్డ? జరా రెండెక్కం రెండు చదువు. సార్ రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్ల దాటి చేస్తా. చదువు ఇదిగోండి సార్, ఇన్నుండ్రి. రెండెక్కం రెండు, 2 2 4, 2 3 2 4 8, 2 5 10 స్వాహ. ఓం 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20 స్వాహ. రెండెక్క ముగిస్తే మూడెక్కని ముహూర్తం చాలా బాగుంది. ఆపురా నీ ఎక్కాలి, ఆపు. అది ఎక్కాలి. ఆ మాత్రాలే ఏం చదువుతావు నువ్వు? కూర్చో తప్పుడు కూర్చో. ఒరే అక్బరు, నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉందిరా పేరు నీది. పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? ఈయనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 2 10, 5 3 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50. ఆపుండ్రా రే, మీ దండం పెడితే ఆపుండ్రా. ఇంకా ఎక్కాలి వాడుడు, దానికి ఒక కోరస్. నా తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు కూర్చో, నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు, నీ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇనుప సామానం మేము పాపన్న కొడుకు వచ్చిండా? అయ్యాలా వచ్చిన సార్ వచ్చిన. నువ్వేనా? లేవురా, లేచి నిలబడు. సార్ ఎంత చెప్తులు ఇవ్వాలి సార్? గింత చాలా. ఒరే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కలు చదువు. సరే ఇగో 3 ఎక్క 3 కదా. ఇగో ఇను 3 ఎక్క 3 కొంటాం, 3 రోజులు 4 కొంటాం, 3 3 9 కొంటాం, 3 4 12 కొంటాం. పాత ఇనుప సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం, 3 6 18 కొంటాం. రేకు డబ్బాలు, బీర్ షీషేలు, పాత ఇనుప సామాన్ కొంటాం. 3 7 21 కొంటాం. 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 కొంటాం. పాత రేక్ డబ్బాలు, బీర్ షీషేలు కొంటాం. అరే ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దండ చేస్తున్నావా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కమధ్యేమదు. అబ్బా అవిగా మొత్తం ఇంచానవు గారు. నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రా? వచ్చిండా ఎలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా, ఈ 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10, 10 20 బాగానే ఉన్నాయి. 10 30 అదుపు తప్పి 10 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60, 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 10 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 2 22కు మూతి మీద తలిగి 16 2 32 పన్ను రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిలల్లా. అవి ఎక్కాల వార్తలు.
కూర్చో నువ్వు సప్పుడు ఎక్కడ కూర్చో ఇక అంతే అతను ఎక్కాలద్దు నీ కథ ఒరే బోలింగం ఏమైనా రాలేదారా ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలి కొడుకు బోలింగడు వచ్చింది సార్, నిద్రపోతాండు. లేపన్నా సార్? లేపుర్రి వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర మొద్దు సార్ లేపుర్రి లేచిన సార్. లేచినవా ఏడెక్కం చదువురా నాయన ఏడెక్కం చదువు ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా. నేను నోరు బొంగు వేయింది ఏమనుకోకుండ్రి మరి సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు చదువుతున్నా సార్ మరి ఎన్ని ఉండ్రి చదువు హరియర్యా రఘునందన హరియర్ బొమ్మన్నవా లోక సంచారి మధ్యల వారిల్లు మరమన్నగడ్డ బుద్ధి నేర్పిందనా భూనాచారి విద్య నేర్పిన వాళ్ళు వీరన్వన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చే ఈ ఎక్కాలను టిచ్చిన సార్లకు దండాలిల్లో నాయనా చూడు ఎవరే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు అప్పుడు ఏలుకుంటా ఎక్కాలి అడగబట్టే చూడు రావా అగో నా దగ్గరకు వచ్చిన నేనెక్కడ చదువుమని నేనెందుకు చదువా ఇగో వినిపిస్తాను ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది ఏడు ఎక్కవున ఎక్కం పల్లెల చూడు ఏ జిల్లాల చూడు ఏ రాష్ట్రాల చూడు 721 దేశాలు తిరుగు 721 ముల్లోకాలను తిరుగు 721 ఎటు 12 ఆమడ చూడు 721 రాజ్యాలన్నీ తిరిగి రాజుని అడిగిన 721 ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 721 చిరంజీవిని అడిగిన 21 వెంకటేశ్వని అడిగిన 21 బాలకృష్ణని అడిగిన 21 నాగార్జున అడిగిన 21 ఏ దొంగను అడిగినా 721 ఏ లంగని అడిగిన 721 దావుద్ ఇబ్రాహింని అడిగిన 721 చివరికి బిన్ లాడెన్ దొరకబట్టి 7 ముళ్ళ ఎంత అంటే గదే 21 చెప్తాడు నాయన రామా 721